ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో మనం అందరం ఏం వెతుక్కుంటున్నాం? ఆదరణ. ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనకున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి జీవితంలో మనుషుల ఆదరణ వెతుకుతాం. కానీ బైబిలు ఆదరణ గురించి ఏం చెప్తుందంటే 2 కొరింథీ 1:3లో సమస్తమైన ఆదరణ అనుగ్రహించువాడు దేవుడు. అంటే దేవుడు కేవలం మన శ్రమల నుంచి, సమస్యల నుంచి బయటపెట్టి వాటికి పరిష్కారం చూపించేవాడు మాత్రమే కాదు. మన వేదనలో కూడా మనం పెట్టే కన్నీటిని ఆయన లెక్క చెప్పేవాడు. దాన్ని బట్టి మనకి బహుమానాన్ని అనుగ్రహించే దేవుడు. దేవుడు ఆదరణకర్తగా ఉండాలంటే మన హృదయంలో ఆయనకి అయిష్టమైనవి ఉండకూడదు. గర్వం, ఈర్ష్య, అసూయ, ఇతరులను ద్వేషించే స్వభావాలు ఉండకూడదు. అట్లా చేసేవారికి దేవుని ఆదరణకు స్థలం ఉండదు. కీర్తన 51:17లో కూడా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు అని ఉంది. అంటే నాకు శక్తి ఉంది, బలం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను బలవంతుడను కాదు. మనం విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడితే అటు వారి హృదయంలో దేవుని ఆదరణ ప్రవహిస్తుంది. దేవుడు ఆదరణకర్తగా ఉండాలంటే మనం ఆయన్ని వెతకాలి. ఎక్కడ వెతకాలంటే ఎక్కడెక్కడో ప్రదేశాల్లో కాదు, మనం ప్రార్థనలో వెతుక్కోవాలి, వాక్యంలో వెతకాలి. కీర్తనలు 46:10లో కూడా ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడని ఉంది. అంటే మనం ఈ ఆదరణ పొందాలంటే ఒక సమర్పణ కలిగిన జీవితం జీవించాలి. ఆ సమర్పణలోనే ఆదరణ దాగి ఉంటుంది. దేవుడు ఆదరణ అంటే పరిస్థితులు మారకపోవచ్చు కానీ మనల్ని మార్చుతాయి. పౌలు గారికి కూడా ఎన్నో విపరీతమైన శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో బట్టి అతను శ్రమలో నిలబడ్డాడు. పౌలును దేవుడు మార్చాడు. శ్రమలు ఉన్నాయి. చివరిగా అతను ఎటువంటి జీవితాన్ని జీవించాడంటే, నేను బ్రతికితే క్రీస్తు కోసమే, లేదంటే చనిపోయిన నాకు మేలే అనేది అది నిజమైన ఆదరణ. దేవుడు ఆదరణకర్తగా ఉండాలంటే మన వాక్యాన్ని ఆశ్రయించాలి. మనం మనుషుల మాటలతోనే వచ్చే ఆదరణ అది కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుని వాక్యం శాశ్వతమైంది. ఆ వాక్యం మన ఆత్మను బలపరుస్తుంది. కీర్తనలో కూడా ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో కూడా నాకు గొప్ప నెమ్మదిని కలుగజేస్తుంది అన్నట్టు. అంటే ఈ బైబిల్ కేవలం మనకు ఒక పుస్తకంగా చూడకూడదు. అది మనకి దేవుడు రాసిన ఒక ప్రేమలేఖ లాంటిది. మన హృదయానికి నెమ్మదిని, సంతోషాన్ని కలుగజేసే ఒక గొప్ప ఆదరణ కలుగజేసే పాత్ర ఈ బైబిల్. మనం కేవలం దేవుడు మనల్ని కోరుకునేది మనం మాత్రమే ఆదరణ పొందుకునేవారం కాకుండా, మనల్ని దేవుడు ఆదరించేది ఇతరుల క్షేమం కోసం కూడా, ఇతరుల కన్నీళ్లు తూడ్చే పాత్రలుగా చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. 2 కొరింథీ 1:4లో కూడా ఉంటుంది. ఏ విధంగా అంటే మనం పొందిన ఆదరణతో ఇతరులను ఆదరించగలిగినట్లుగా మన జీవిత విధానం ఉండాలి. అంటే దాని అర్థం మనం అనుభవించిన బాధ, నొప్పి, శ్రమలు రేపటి దినమున వేరే వారికి ఒక ఔషధంగా మార్చబడాలి. అట్టి విధంగా మనం జీవించాలి. దేవుడు మన జీవితంలో ఆదరణకర్తగా ఉండాలంటే మన హృదయం ఆయన పాదాల దగ్గర ఉండాలి. అంటే దాని అర్థం నిత్యము ఆయనతో మనం ఒక సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన భుజాలపైన తలపెట్టే వారిగా అట్టి అనుభవాలు ఉంటామో, ఈ లోకంలో ఉన్న ఎటువంటి శ్రమలు ఎటువంటి వచ్చినా మనకు కథలని నెమ్మది అనుభవిస్తాం. ఆ విధంగా మరి మనం ఈరోజు దేవుని ఆదరణ కోరుకుంటున్నామా, లేక మనుషుల ఆదరణ కోరుకుంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆమేన్.